ఏం చెప్పేది పోనా సార్, బోర్ సినిమా. ఆగండి చెత్తగా ఉంది సినిమా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుందంటున్నారు. ఏం బాగా రానా వస్తే ఇంటర్వ్యూల తర్వాత కొంచెం బాగుంది నా, అంతే. ఏం తలకాయ బోన్ అసలు. అవునా, బోర్ కొట్టించేసాడు సినిమా అంతా బోరేనా. బట్ దుల్కర్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ తో వస్తాము. అసలు లక్కీ భాస్కర్ 100 కోట్ల సినిమా తీసి ఇది ఎందుకు నాకైతే అర్థం కాల. ఓకే, ఆ డైరెక్షన్ ఏందో, సినిమా ఏందో, అట్ట ఫ్లాప్ సినిమా. అవునా, వర్కౌట్ కాలేదా? బోరింగ్ ఉంది. అవునా, ఇంటర్వ్యూల తర్వాత రానా అవసరం కొంచెంసేపు బాగుంటుంది, కొంచెం. ఇప్పుడు కింగ్ ఆఫ్ కోతా ఒకటి వచ్చింది, దానికన్నా స్లో ఉందా? చాలా స్లో అసలు, సినిమా చూడలేము. ఇది అవునా, బేకార్ సినిమా. బాగాలేదు నా ఊరికి. లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది అంతే కొంచెం. అవునా, ఫుల్ బోరింగ్ మూవీ. ఫుల్ బోరింగ్, ఏం బాగాలేదు. 2.25 గంటలు ఉంది సినిమా. ఊరిగా పనుకోవచ్చునా, ఏసీలో కూర్చొని పనుకోవచ్చు. అవునా, అవునా, స్లోనా నరేషన్? ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ మూవీ సెటప్ వేసి దాంట్లోనే కంప్లీట్ చేసేసారు, సెట్స్ వేసి. ఓకే, చాలా స్లో నరేషన్. ఓకే, అంటే ఇది బయోపిక్ అన్నారు ఒక యాక్టర్ది. అవును, అది ఏమన్నా మనకు 1959. ఓకే, బ్యాక్డ్రాప్, రెట్రో బ్యాక్డ్రాప్. ఆయనదంతా ఒక 2 సీన్స్ ఏమో పెట్టారు అంటే. ఓకే, అప్పుడు అది ఆయన జైలుకి వెళ్ళడం మటర్ ఏదో పెట్టి మిగతా ఫిక్షనల్ సీన్స్ అన్ని తీశారు. కాకపోతే చాలా స్లో నరేషన్. ఓకే, యాక్టర్స్ అసలు 2 hours 43 minutes చాలా లాగ్. యాక్టర్స్ రానా బాగా చేశారు. ఓకే, దుల్కర్ సల్మాన్ గారు బాగా చేశారు. ఓకే, సముద్రాకిని బాగా చేశారు. బట్ మూవీ అయితే నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. 5కి 2.5. భాగ్యశ్రీ బాగా చేశారు. మైక్ స్కోప్ ఉందా దీంట్లో? చెప్పు, బాగుందా? ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ బయోపిక్ అంట, బాగా తీసాడా? బాగానే తీసాడు. ఆయన యాక్టింగ్ ఎట్లుంది దుల్కర్? బాగుంది, బాగా చేసాడు. అమ్మ హీరోయిన్ కానీ భాగ్యశ్రీ బాగుంది. అంటే స్లో ఏమనిపించలేదు సినిమా? కొంచెం స్లోగా అనిపించింది, కాకపోతే బాగుంది. యాక్టింగ్ ఎట్లుంది? మెయిన్ యాక్టింగ్ బాగుంది. అందరూ సూపర్. రానా ఇంకా సూపర్. రానా హైలైట్. సెకండ్ హాఫ్ లో వస్తాడా? రానా హైలైట్ సెకండ్ హాఫ్ లో వస్తాడా? రానా హైలైట్. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు కొంచెం స్లో, అంత ఇంట్రెస్టింగ్. బాగుందా? ఏం లేదు బ్రో, యావరేజా? ఏం స్లో నరేషన్ వల్ల యావరేజ్ అనిపిస్తుంది? చాలా స్లో అసలు. సినిమా నాటికిలాగా సాగిపోతా ఉంది, అంతేగాని స్క్రీన్ ఒక పాట లేదు. వెబ్ సిరీస్ లాగా తీయాల్సిందని సినిమా చేసినారు అంతే, ఏం లేదు దానికి. యాక్టర్స్ కన్నా ప్లస్ అవుద్దా? యాక్టర్స్ అందరికి యాక్టర్స్ ప్లస్ అవుద్ది, కానీ రానాది బాగుంది క్యారెక్టర్. ఓకే, ఈ దుర్గా సినిమాది ఇప్పుడు దాకా ఇట్లు కొట్టుకుంటూ వచ్చాడు, ఇది పోయింది, డౌన్ అయిపోయింది. ఇప్పుడు కింగ్ ఆఫ్ కోతా ఒకటి వచ్చింది, అదే ఆడ సినిమా కింగ్ ఆఫ్ కోతానే. కింగ్ ఆఫ్ కోతా కూడా అంటే అదొక ఎమోషనల్, అదే బెటర్. దీనికన్నా అదే బెటర్. ఇంకా అదైతే నెక్స్ట్ టైం జరుగుతూ చూసేవాళ్ళు. ఏం లేదు, ఒక మహానటి బాగుంటది, కానీ ఇది ఏం లేదు. కానీ అలా తేలనుకున్నారు మహానటి లాగా. అంటే ఆ క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్ కూడా అర్థం కాదు. తమిళ యాక్టర్ అయితే ఇప్పుడు మహానటి ఉంది, దాంట్లో అందరు నటించారు. ఎంజీఆర్ కానీ అందరు నటించారు, తెలుసు. ఈయన ఎవరిదో తెలియదు. కాంత దానికి ఏంది మీనింగ్ ఏం లేదు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగానే పెట్టినారు. ఒక 3 songs ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బీజిఎం బాగుందా? బీజిఎం లైట్ గా బాగుంది. ట్విస్ట్ అయితే ఉంటాయి సినిమాలో. ట్విస్ట్ ఏం లేదు అంతా పోతా ఉంటుంది. అసలు తెలిసిపోతుంది కదా, చంపింది ఎవరని తెలిసిపోతుంటే ఇంకా ప్రెడిక్టబుల్ సినిమా. అంతే. బాగుందనా? వన్ టైం వాచ్. దేనికి ఆగండి, బ్లాగా చెప్పండి, ఎలా ఉంది సినిమా? అయితే యావరేజ్గా ఉంది. దేనికి యావరేజ్ అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ ఏమీ అంతగా ఏం బాగలేదు. ఓకే, సెకండ్ హాఫ్ కొద్దిగా స్టోరీ, క్లైమాక్స్, ఎలివేషన్స్ అన్ని పెట్టినాడు. ఓకే, అంటే కాన్సెప్ట్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ చంపేది కానీ ఇచ్చేది కానీ. యాక్టర్స్ బాగా చేశారా? యాక్టర్స్ అంతా బాగానే చేశారు. సినిమా అంతా బాగా పడింది. ఎట్లా సినిమానా బ్రో? ఎలా ఉంది సినిమా? చెప్పండి, ఎలా ఉంది? ఎట్లా సినిమా? బాగుందన్నా? ఏంటి, యాక్టింగ్ నచ్చిందా? స్టోరీ నచ్చిందా? యాక్టింగ్ బాగుంది. యాక్షన్ బాగుందా? యాక్టింగ్ బాగుందా? స్లో ఉందండి సినిమా, కాకపోతే స్లో సినిమా, కానీ యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ బాగా చేస్తుంది. ఆడుతుందా సినిమా? ఆడుతుందంటే ఆయన యాక్టింగ్ కోసం చూడొచ్చు బ్రో. ఓకే, అంటే థియేటర్లో కొద్దిగా ఓపిక కూర్చోవాలి కదా. కొన్ని హీరోయిన్ వీళ్ళు ఎట్లా చేసినారు? వాళ్ళ యాక్టింగ్ బాగుంది బ్రో. హీరోయిన్ అందరూ యాక్టింగ్ బాగా చేశారు, కానీ స్లో మూవీ. ఓకే, మీకు చెప్పండి ఎలా ఉంది? మూవీ అయితే ఓవరాల్గా స్లో ఉంది. వాళ్ళ యాక్టింగ్ అయితే సూపర్. ఓకే, ఒకసారి ట్రై చేయొచ్చా? ఒకసారి చూడొచ్చు. అంటే డైరెక్షన్ అన్న మెయిన్ ప్రాబ్లము, డైరెక్షన్ రైటింగే. ఓకే, మీతో అంతా ఓకే. పోనీ ఆ బడ్జెట్ అంతా కనపడుతుంది, బాగా రిచ్గా కనపడుతుంది సినిమా? ఏం లేదన్న, వాళ్ళ యాక్టింగ్ బాగుంది ఓవరాల్గా అయితే. ఓకే, మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేయలేదు? మ్యూజిక్ ఏం లేదు.